హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ ఈ రోజు ఖైరతాబాద్ బడా గణేశుని నిలబెట్టే ప్లేస్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్నటితోటి మన ఖైరతాబాద్ విగ్రహం యొక్క తయారీ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కడికక్కడ పనులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు మన బడా గణేశునికి సంబంధించి బేస్ కి సంబంధించి వర్క్ అయితే నడుస్తుంది. ఇప్పుడు కింద ఈ బేస్ కి సంబంధించిన వరకే దాదాపు ఒక 2 వారాలు నడుస్తుంది. వారం నుంచి 2 వారాలు టైం తీసుకుంటుంది. ఎందుకంటే కింద బేస్ వచ్చేసి చాలా గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఈ బేస్ మీదనే మనకు 69 అడుగుల మన విఘ్నేశ్వరుడు అయితే దీని మీద కొలువు తీరుతాడు కాబట్టి చాలా గట్టిగా బందోబస్తుగా ఉండాలి. కాబట్టి ఇదైతే పని స్టార్ట్ అయిపోయింది. మన నాగేష్ అన్న వాళ్ళ టీం అంట. ఆ అన్న వాళ్ళ టీం అయితే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసేసింది. నిన్న నుంచే స్టార్ట్ అయిపోయి మనం మొన్న వీడియో చూసాం కదా. మొన్న అయితే మనకు ఈ వర్క్ కి సంబంధించిన ఈ షీట్లు అయితే వచ్చేసాయి మనకి ఇనుప రాడ్లు అయితే ఈ వర్క్ ఇదంతా కంప్లీట్ అయిపోయినాక బేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఇది పెద్దది ఉంది కదా, పెద్ద రాడ్ వచ్చేసి ఈ ఇనుప రాడ్ అయితే మన మధ్యలో విగ్రహానికి సంబంధించిన తయారీలో దీన్ని యూజ్ చేస్తారంట. ఈ వర్క్ అయితే ఇప్పుడు నడుస్తుంది. అదే విధంగా మొన్ననే విగ్రహానికి సంబంధించి మన షెడ్ వేస్తారు కదా, షెడ్ కి సంబంధించి కూడా కర్రలు కూడా వచ్చేసాయి. సో మన దానికి సంబంధించి గుంజాలు అంటాం కదా, గుంజాలు కూడా వచ్చేసాయి. వాటిని కూడా చూసుకుంటే సైజ్ ని బట్టి సపరేట్ చేసుకుంటా ఉన్నారు. చాలా పెద్ద సైజు నుంచి చాలా చిన్న సైజువి కూడా, అంటే లావు చాలా మందంగా ఉన్నవి ఇంకా చాలా చిన్నవి ఉన్నాయి కూడా వచ్చేసాయి. వాటికి సంబంధించి కూడా సపరేట్ చేయడం నడుస్తుంది. చూడండి ఇది కూడా చాలా మన కొత్త కర్రలే అన్నమాట, ఫ్రెష్ గా తీసుకొని వస్తారు. చూడండి కర్రలు కూడా. సో ఈ గుంజల్ని కూడా తెచ్చేసారు. ఈ గింజలకి సంబంధించి కూడా సపరేట్ చేస్తా ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి దీనికి సంబంధించి అయితే వర్క్ నడిచే స్టార్ట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని మెజర్మెంట్ తోటి ఇక్కడైతే ఇప్పుడు షెడ్ వేయడానికి దాని మెజర్మెంట్ తీసుకొని షెడ్ వేసే దానికి గుంతలు అయితే తీస్తారు. గుంతలు తీసి దీంట్లో ఈ గుంజలు పాతిన తర్వాత వీటికి సంబంధించి మన విగ్రహానికి సంబంధించి పెద్ద షెడ్ అయితే ఆ పనులు స్టార్ట్ అయితే వెల్డింగ్ చేసే వాళ్ళు వెల్డింగ్, కటింగ్ చేసే వాళ్ళు కటింగ్స్, అవన్నీ పనులు నడుస్తూనే ఉన్నాయి. అదే విధంగా చూసుకుంటే ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం పెద్ద గుంజల నుంచి చిన్న గుంజల్ని కూడా సపరేట్ చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి, అవతల సైడ్ కూడా కర్రలే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నిన్న దీనికి సంబంధించి ఆయుధాల పూజ కూడా పెట్టారంట. అయితే ఆయుధాల పూజకు సంబంధించి కూడా నిన్న ఆయుధాల పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం నిన్న మిస్ అయ్యాం కానీ నిన్న ఆఫ్టర్నూన్ 12 o'clock అట్లా ఆయుధాల పూజ పెట్టేసుకొని దాని తర్వాత దాని అనంతరం పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఇది వచ్చేసి ఎలా ఉంటుందంటే ప్రతిరోజు ఉదయం 6 గంటలకి స్టార్ట్ అయిపోతుంది మన విగ్రహం తయారీకి సంబంధించిన వర్క్ మొత్తం. 6 గంటల నుంచి ఈవినింగ్ వచ్చేసి మనకు 7 అవ్వచ్చు, 8, 9, 10 వర్క్ ని బట్టి పనిని బట్టి చాలా మంది పనులు చేస్తూనే ఉంటారు. చూసారు కదా. దీనికి మించి ఇంకా మనకు ఈ షెడ్ పూర్తవగానే మన విగ్రహానికి సంబంధించిన కళాకారులు కూడా వస్తారు. వాటిని కూడా అది కూడా తయారు చేసే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. చూడండి ఎక్కడికక్కడ పనులు, కట్టెలు చూసే వాళ్ళు కట్టెలు చూస్తున్నారు, దీన్ని చూసే వాళ్ళు దీని పని చేస్తున్నారు. చూడండి మనం వచ్చినప్పుడు జస్ట్ ఈ రాడ్లు మాత్రమే ఉండే మొన్న. సో దీనికి సంబంధించి ఆ రోజు మనం చూసుకోయాం. ఈ రోజు అయితే దీనికి సంబంధించి మొత్తం వచ్చేసాయి కట్టెలు. అండ్ ఇంకా పెద్ద లోడ్ వచ్చినట్టే ఉంది. లోపల చూడండి ఎక్కడికక్కడ కటింగ్స్ అండ్ మొత్తం వెల్డింగ్ వర్క్ కూడా నడుస్తుంది. అయితే ఇంకా మనము ఈ పండుగ చూసుకుంటే 67 రోజులు ఉన్నాయి మనకు. 67 రోజుల్లోనే మొత్తం మన విగ్రహానికి తయారు చేసి పెట్టాలి. అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక వారం అయితే మన విగ్రహానికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. దాదాపు ఇప్పుడు ఏంటంటే 20 రోజులు డిలే అయింది. 20 నుంచి 25 రోజులు డిలే అయిపోయింది. దాదాపు 20 రోజులు, నెల ముందు నుంచే వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు కూడా నెల ముందు నుంచి అయ్యేది, బట్ ఈసారి డిలే అయింది. వర్క్ ఎలా నడుస్తుందో కూడా మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పటికైతే ఎక్కడికక్కడ వర్క్ నడుస్తూనే ఉంది, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనకు మార్నింగ్ టైం చూసుకుంటే వర్షం కూడా పడుతుంది. ఆ వర్షం కూడా సహకరించాలి. ఎందుకంటే వర్క్ కంప్లీట్ కావాలంటే వర్షం కూడా మనకు సహకరించాలి. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ వర్షం పడటం తోటి చాలాసేపు డిలే కూడా అయిపోయింది వర్క్. అండ్ కట్టెల వాళ్ళు కూడా ఈరోజు రాలేదు, బట్ ఇందాక 12 o'clock అట్లా వచ్చారంట. వాళ్ళు కూడా వచ్చేసి ఏంటంటే ఎక్కడికక్కడ మొత్తం కట్టెలని గుంజలను సపరేట్ చేసుకోవడము, అక్కడిక్కడ పెట్టుకోవడం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ బేస్ కి సంబంధించి వర్క్ ఏంటంటే దాదాపు వారం నుంచి 2 వారాలు పడుతుంది. ఎందుకంటే ఈ బేస్ గట్టిగా పెట్టాలి. గట్టిగా పెడితేనే మనకు విగ్రహం అనేది దీని మీద నించుంటారు. అందుకని దీనికి సంబంధించి వర్క్ అయితే చాలా బందోబస్తు వర్క్ చేయాలి. బందోబస్తు దీన్ని రెడీ చేయాలన్నమాట. ఇది అయిన తర్వాత దీనికి సంబంధించి దీని మీద ఈ పోల్ ని నించోబెడతారు. పోల్ నించిన తర్వాతనే మనకు విగ్రహం సంబంధించి పనులు అయితే స్టార్ట్ అవుతుంది. చూసారు కదా. ఇది ఈ రోజు వీడియో. మరో అప్డేట్ తోటి మళ్ళీ వస్తా. అంతవరకు చూస్తుండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.